అర్జున వర్సెస్ కర్ణ కాంట్రవర్సీ అసలు మొన్న నుంచి తెగ వైరల్ అవుతుందండి. షేక్ చేస్తుంది సోషల్ మీడియాని. ఒరే నీ కన్సిస్టెన్సీ ఉండదా? అసలు నువ్వు ట్రెండింగ్ టాపిక్స్ వేయవా? అసలు నువ్వు ఏంట్రా మొన్నటి ముచ్చటిని ఇవాళ చేస్తున్నావు అని అంటే అదే మరి అదే మ్యాజిక్. సో ఏమనుకోకండి, డిసప్పాయింట్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఇంగ్లీష్ ఎందుకు రా అంటే సో అదే అండి మ్యాటరు. సో దీని గురించి కొద్దిగా డీటెయిల్ గా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. సో ప్రజెంట్ అయితే ట్రెండ్ అవుతుంది అనమాట. రీజన్ ఏంటంటే నాగ్ అశ్విన్ సో ఒక ట్వీట్ చేశాడు. సో ట్వీట్ ఏంటంటే ఇది మీరు ఇంగ్లీష్ లో చూసుకోండి, అర్థం కాని తెలుగులో చదవడానికి అయితే ట్రై చేస్తా. ఓ ధనుంజయ, ఘటోత్కచుడిపై ఆ దివ్య శక్తి ఇప్పటికే ఉపయోగించబడింది. సో కొద్దిగా స్లోగా చదువుతాయి, ఏమనుకోకండి. అందువల్ల కర్ణుడు అప్పుడే ఓడిపోయినట్టే భావించు. ఆ శక్తి ఇంకా కర్ణుడి చేతిలో ఉండి ఉంటే ఈ ప్రపంచంలో ఎవరు అతని ఎదుట నిలబడలేరు. యుద్ధంలో అతను కార్తికేయుడిలా అజేయుడిగా ఉండేవాడు. సో ఇక్కడ మనం కొద్దిగా మీకు చదువుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. తను ఏం చెప్తున్నా అంటే శ్రీకృష్ణుడు ఇది స్వయంగా అర్జునుడికి చెప్పిన మాటలు అనమాట. సో అవి ఏంటంటే ఓ ధనుంజయ అంటే అర్జునుడికి చెప్తాను అనమాట. సో ఘటోత్కచుడిపై అంటే ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధం ఉంటుంది చూసిలా, అయితే ఆల్రెడీ యూజ్ చేసిండు అనమాట. సో ఆ శక్తి ఇంకా కర్ణుడి చేతిలో ఉండి ఉంటే, ఒకవేళ ఆ శక్తి కనుక కర్ణుడి చేతిలో ఉండి ఉంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు అతన్ని ఎదుట నిలబడలేరు. అంత పవర్ఫుల్ అనమాట కర్ణుడు. యుద్ధంలో అతను కార్తికేయుడిలో అజేయుడిగా కార్తికేయుడు ఎంత పవర్ఫుల్, సో అట్లా అంత పవర్ఫుల్ అనమాట కర్ణుడు. ఒకవేళ ఆ శక్తి ఆయుధం తన చేతిలో ఉంటే అండ్ అతని సహజ కవచం పోవడం మన అదృష్టం. సో తన కవచాలు ఉంటాయి చూసిలా, సో అవి పోవడం మన అదృష్టం అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తాను అనమాట. అతని కుండలాలు దానం చేయడం కూడా మన అదృష్టమే. తన కుండలాలు అంటే చెవికి ఉంటాయి చూసిలా, సో అవి కూడా దానం చేస్తారు మనకి. మీరు చూస్తే మీకు అర్థమైతే యానిమేషన్ సిరీస్లో చూడండి, ఇంద్రుడికి అయితే దానం చేస్తాడు అన్నమాట కర్ణుడు. అలాగే ఆ అజేయమైన శక్తిని ఘటోత్కచుడిపై ఉపయోగించడం కూడా మన అదృష్టమే. సో ఆ శక్తి ఆ అస్త్రాన్ని ఘటోత్కచుడిపై యూజ్ చేయడం కూడా మన అదృష్టమే అని చెప్పేసి శ్రీకృష్ణుడు అయితే ఇవి స్వయంగా అర్జునుడికి చెప్పిన మాటలు అనమాట. అండ్ దాంతోపాటు కర్ణుడి దగ్గర కవచం కుండలాలు అలాగే ఉంటే అతను 3 లోకాలలో ఉన్న వారందరినీ దేవతలను కూడా జయించగలిగేవాడు. అంటే ఒకవేళ కర్ణుడి దగ్గర గనుక కవచకుండలాలు ఉండుంటే గనుక 3 లోకాలలో ఉన్న దేవతలందరినీ కూడా తను ఓడించేవాడు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అయితే చెప్తున్నాడు అనమాట. ఇంద్రుడు అందులో మెయిన్ ఇంద్రుడు, వాసవుడు అని అంటాం అనమాట. సో కుబేరుడు, వరుణుడు, యముడు కూడా అతనితో యుద్ధం చేయడానికి ధైర్యం చేసేవారు కాదు. వాళ్ళే భయపడేవారట ఒకవేళ కవచకుండలలో ఉంటే కనుక. ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, యముడు, సో వీళ్ళందరూ భయపడేవారట. అండ్ దాంతోపాటు అలాంటి మహావీరుడి దగ్గర అవన్నీ ఇంకా ఉంటే నువ్వు నీ గాంధీవంతో, నేను నా సుదర్శన చక్రంతో కూడా అతన్ని యుద్ధంలో ఓడించలేకపోయే వాళ్ళం అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఒకవేళ కవచకుండలాలు ఉంటే కనుక నేను నా సుదర్శన చక్రాన్ని, అంటే ప్రపంచంలో అన్నిటికన్నా విశ్వంలో అన్నిటికన్నా మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఏదైనా ఉన్నా అంటే అది శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం అనమాట, మహావిష్ణు సుదర్శన చక్రం. సో ఆ చక్రంతో ఫైట్ చేసిన అంటే తనకు ఒక ఆర్డర్ ఇచ్చినాం అనుకో, అది కంప్లీట్గా అది చేసి వస్తుంది. సుదర్శన చక్రం అంత పవర్ఫుల్ అనమాట సుదర్శన చక్రం అయితే. సో దాంతోపాటు గాంధీవం. సో గాంధీవం గురించి నేను ప్రత్యేకంగా చెప్పలేదు. సో అర్జునుడు గాంధీవం బట్టి యుద్ధం చేసిన, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం బట్టి యుద్ధం చేసినా కూడా అతను ఓడించలేకపోయే వాళ్ళట. సో అది సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్తున్నాడు అనమాట. ఈ భాగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్ణుడు అసలైన మహాశక్తి గురించి చెప్తున్నాడు. సో అంటే అదే మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిందంతా శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్ణుడు అసలైన మహాశక్తి గురించి చెప్తున్నాడు అనమాట. సో ఇదనమాట. నాగాశ్విన్ ఇంటెన్షన్ చూసుకున్నట్లయితే తను కూడా చెప్పాడు అనమాట, ఇవి నా మాటలు కాదు, ఈ శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి ద్రోణవధ పర్వంలో చెప్పిన మాటలు. దయచేసి మహాభారతాన్ని చదవండి, ముఖ్యంగా బిబేక్ డెబ్రాయ్ ఆ వర్షన్ చదవమని సజెస్ట్ చేస్తున్నాను. లేకపోతే గూగుల్లో శ్రీకృష్ణుడు అర్జునుడితో కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించారు అని వెతకండి అని చెప్తున్నాడు అనమాట. సో ఈ నేను చెప్పిన మాటలు కాదు, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ అంతా నేను చెప్పిన మాటలు కాదు. ఈ పర్వం చదవండి, ద్రోణవధ పర్వంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే అర్జునుడికి చెప్పిన మాటలు. సో కాకపోతే బిబేక్ డెబ్రాయ్ ఆ వర్షన్ చదవమని కూడా సజెస్ట్ చేస్తున్నాడు. మీకు డౌట్ ఉంటే ఇంకా గూగుల్లో సెర్చ్ చేసుకోండి, అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఏంటి అని చెప్పేసి. అండ్ దాంతోపాటు మన చరిత్రపై నాకు అపారమైన గౌరవం ఉంది. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు.
పార్ట్ 2 కోసం వెయిట్ చూడండి అని చెప్పేసి అయితే చెప్తున్నాడు అనమాట. సో మన చరిత్రపై నాకైతే కొద్దిగా అంటే దాని మీదనైతే గౌరవం అయితే ఉన్నది. దాన్ని అయితే నేను చెడగొట్టదలుచుకోలేదు. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో నా ఒపీనియన్ ఏంటంటే దీని గురించి డిబేట్లు బంద్ చేయండి. నేను కూడా ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తా కర్ణుడికి అండ్ అర్జునుడికి. అంటే కర్ణుడిని అదే మహాభారతంలోనే ఉంది కదా. ఇప్పుడు సాక్షాత్ ఏం చెప్తారు తెలుసా శ్రీకృష్ణుడే. మీకు కల్కి మూవీలో క్లైమాక్స్లో చూపెట్టింది అది వాస్తవం. శ్రీకృష్ణుడు సాక్షాత్తు అర్జునుడితో చెప్పిన మాటలే నాగశ్వని చూపెట్టింది. అందులో అయితే అతిశక్తి అయితే ఏం లేదన్నమాట. మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే అది కాదు. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే క్లైమాక్స్లో ఏం చెప్తాడో తెలుసా శ్రీకృష్ణుడు. ఫస్ట్ కర్ణుడు విజయబాబుతోటి ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అస్త్రాన్ని ప్రయోగిస్తే 2 అడుగులేమో వెనుక జరుగుతుంది అన్నమాట. సో వెనుక జరిగితే దాని తర్వాత అర్జునుడు వేసిన అస్త్రానికి తన రథం 10 అడుగులు వెనుక జరుగుతుంది. సో అప్పుడు విజయ దేవరకొండ అన్న మాటలే అక్కడ కనబడతాయి. అర్జునుడు ఇలా చెప్తాడు, ఓ ధనంజయ తన నాకు సమానుడా, నేను వేసిన అస్త్రానికి తన రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళింది, తను వేసిన అస్త్రానికి 2 అడుగులు మన రథమే వెనక్కి వచ్చింది అని చెప్పేసి చెప్తాడు. సో అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, తను నీకన్నా అధికుడు లేదా సమానుడు, నీకన్నా ఎక్కువ వాడు, అంటే నీకన్నా ఎక్కువ ఫైట్ చేయగలుగుతాడు, లేకపోతే ఏమన్నా చేయగలుగుతాడు అధికుడు, లేకపోతే ఈక్వల్ నీకు ఈక్వల్గా ఉంటాడు, లేకపోతే నీకన్నా హైగా ఉంటాడు తప్పించి నీకైతే తక్కువ అయితే కాదు. నా రథం మీద కేవలం తను, తన రథ సారథి అండ్ తన గుర్రాలు ఇవి మాత్రమే ఉన్నాయి. జస్ట్ ఇవి మాత్రమే ఉన్నాయి. సామాన్యమైన మనుషులు వాళ్ళు, తన రథం పైన ఉన్నవారు. బట్ మన రథం మీద సాక్షాత్ ముల్లోకాలను పాలించే నేనున్నాను అండ్ దాంతోపాటు హనుమంతుడు ఉన్నాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట. హనుమంతుని తోక కదిలించడానికే భీముడు నానా తంటాలు పడతాడు అనమాట. సో అట్లాంటిది కర్ణుడు 2 అడుగులు వెనక్కి దొరుకుతాడు. అది శ్రీకృష్ణుడు అండ్ సాక్షాత్తు శివుడు అవతారం. ఇవి 2 గాంధీవాన్ని ఎవరు లేపలేరని తెలుసు. అట్లాంటి గాంధీవం పట్టుకున్న నిన్ను సో ఇంతమందిని వెనక్కి దోసాడంటే ఒక్కసారి ఆలోచించు, తన సామాన్య యోధుడు కాదు అని చెప్పేసి చెప్తాడు అన్నమాట. సో ఇవి ఓవరాల్ చెప్పదలుచుకునే అయితే ఏం లేదు. డిబేట్లు అయితే పెట్టకండి. సో ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇది ఫ్యాక్ట్ ఛానల్లో ఉంటుంది, ఆర్టిఫాక్ట్స్ అని ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.